విరాట్ చేతుల మీద చాలా కోపంతో ఇంకా చేతన్ ఒకసారి తోసేస్తాడు. ఇంకా గబుక్కున చేత పడపోయి ఇంకా పక్కన ఉన్న ఈ ఉయ్యాలని పట్టుకొని ఇంకా బ్యాలెన్స్ ఆపుతుంది. అప్పుడే సీతారత్నం ఇంకా మహి గబుక్కున ఇంకా చేతను పట్టుకోబోయి రాబోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఇంకా చేతుల వంగుద్దో తన మెడలో ఉన్న తాళి ఎలాడని చూసి ఇంకా సీతారత్నం మహి ఇంకా షాక్లో ఇంకా అలాగే చేతను చూస్తూ ఉండిపోతారు. కానీ విరాజ్ మాత్రం చాలా కోపంతో పగతో ద్వేషంతో ఇంకా చేతను చూస్తూ ఉంటాడు. ఇంకా చేత అసలు ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడదు. అలాగే మౌనంగా ఉండి ఏడుస్తుంటుంది. ఇంకా సీతారత్నం మెల్లింగా వచ్చి చేతుల మెడలో ఉన్న తాళిని పట్టుకొని ఇంకా సీతారత్నం అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా షాక్లో ఉంటుంది. ఇంకా సీతారత్నం చేత వైపు చూస్తుంది. అలాగే విరాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలాగే మౌనంగా సీతారత్నం అలాగే నుంచుంటుంది. ఇంకా విరాజ్ చాలా కోపంగా ఇంకా వెళ్ళబోతుంటాడు. విరాజ్ అని చెప్పి ఇంకా సీతారత్నం ఆపుతూ ఉంటుంది. అసలు ఏంటి ఇదంతా అని చెప్పి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి సీతారత్నం చాలా కంగారుగా అడుగుతూ ఉంటుంది. అసలు నా బిడ్డ మెడలో తాళి ఏంటి అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా ఇంకా విరాజ్ ఏమి మాట్లాడు. అసలు నువ్వు తనతో అంటున్న మాటలు ఏంటి అసలు నాకేం అర్థం కావట్లా అని చెప్పి సీతారత్నం అదే పనిగా టెన్షన్ పడుతూ అడుగుతుంటుంది. అసలు మా చైత్రకి అసలు నువ్వు ఈ పరిస్థితి రావడం ఏంటి అని చెప్పి ఇంకా సీతారత్నం అనేసరికి ఈ పరిస్థితి ఎవరు తెచ్చారు అన్నకంటే అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకోండి అని చెప్పి విరాజ్ చాలా కోపంగా సీతారత్నంతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. సమాధానం నన్ను కాదు తన్నే అడగండి అని చెప్పి విరాట్ చేతుల వైపు చూపిస్తూ ఉంటాడు. సీతారత్నంకి ఏమీ అర్థం కాదు. ఇంకా చేతుల వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మహి కూడా చేతుల వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంకా చైత్ర మాత్రం అదే పనిగా కంటిన్యూస్గా ఏడుస్తుంటుంది. మళ్ళీ విరాజ్ వెళ్ళిపోతుంటాడు. రాక్ స్టార్ ఆగు అని చెప్పి ఇంకా మహి గబుక్కున వెళ్ళి విరాజ్ చేయి పట్టుకుంటుంటుంది. ఇంకా తను చాలా టెన్షన్ పడుతుంది. అసలు మీ ఇద్దరు ఒకరి మనసులో ఒకరున్నారు కదా, ఒకళ్ళ ప్రేమ ఒకరు పొందారు కదా, నాకు తెలుసు కదా, అలాంటిది ఇప్పుడు ఏంటి రాక్ స్టార్ అసలు అక్క మెడలో తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా మహి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ రాక్ స్టార్ అసలు ఏం జరిగింది చెప్పు అని చెప్పి ఇంకా మహి ఏడుస్తూ ఇంకా రాక్ స్టార్ ప్లీజ్ రాక్ స్టార్ ఏం జరిగింది చెప్పు రాక్ స్టార్ అని చెప్పి ఇంకా మహి ఇంకా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంకా విరాజ్ కోపం ఎక్కువైపోతుంది. చెప్పాను కదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆయన ఏంటి అని చెప్పి నన్ను కాదు వెళ్ళి తన్ను అడుగు అని చెప్పి ఇంకా విరాజ్ మళ్ళీ చేత వెళ్ళి చూపిస్తూ ఉంటాడు. ఇంకా మహి ఇంకా బెదిరిపోతుంటుంది. ఇంకా అలాగే భయంతో నుంచొని చూస్తూ ఉంటుంది. ఇగో నేను చేసిందల్లా ఒకటే, చేసిన తప్పుకి శిక్ష విధించడం మాత్రమే నేను చేశాను అని చెప్పి ఇంకా విరాట్ చెప్తూ ఉంటాడు. ఇంకా మహికి ఏమీ అర్థంగా ఇంకా వాళ్ళ అక్క చేతి చూస్తూ ఉండిపోతుంది. ఆ తాళిని ఆ మెడలో కట్టడము అని చెప్పి ఇంక విరాట్ చాలా ఆవేశంగా అంటాడు. బతికినంత కాలం ఆ మంగళసూత్రం తన గుండెల మీద ఉండాలి, అలాగే గుండు సూది ఎత్తి తప్పును చూపించాలి, గుచ్చి గుచ్చి చిత్రవదం చేస్తూనే ఉండాలి అని చెప్పి ఇంకా విరాట్ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మహి సీతాలతో ఆ మాటలు విని చాలా టెన్షన్ పడుతుంటాడు. అప్పుడు కూడా చేతుల ఇంకా నుంచొని అలాగే ఏడుస్తుంటుంది. ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడదు. ఆ బాధ తన జీవితాంతం భరించాల్సిందే అని చెప్పి విరాజ్ అనగానే ఏ విరాజ్ పదే పదే నా కూతురు తప్పు చేసింది చెప్పి వేలే చూపించద్దు. ఒకరి తప్పును ఎంచడం తెలియని మనిషి నా చరిత్ర అలాంటిది తప్పు. అసలు నువ్వు తప్పు ఎప్పటికీ నా బిడ్డ చేయదు అని చెప్పి ఇంకా చైత్ర మీద ఇంకా సీతారత్నం అంటుంది. అది కేవలం మీ నమ్మకం మాత్రమే అని చెప్పి విరాజ్ గట్టిగా వాదిస్తూ ఉంటాడు. ఆయన గాయమైంది నా గుండె కదా అని చెప్పి విరాజ్ చాలా బాధగా మాట్లాడుతుంటాడు. బాధ అనుభవించేది కూడా నేనే కదా, తాను చేసిన తప్పు కూడా చూడగలిగింది నేను మాత్రమే, మీరు కాదు అని చెప్పి విరాజ్ ఇంకా సీతారత్నం మీద అరుస్తూ ఉంటాడు. ఇంకో మీరు కాదు అని చెప్పి ఇంకా ఏలెత్తి చూపిస్తూ ఉంటాడు. నేను మాత్రమే ఆ బాధను భరుస్తున్నా అని చెప్పి విరాజ్ చాలా ఆవేశంగా మాట్లాడుతుంటాడు. కానీ మహికి అప్పుడు కూడా సీతారత్నంకి అసలు విరాజ్ ఏం చెప్తున్నాడు అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతాడు. అందుకే ఈ శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ఇంకా విరాజ్ మళ్ళీ చేతులు వెళ్ళి చూపిస్తూ ఉంటాడు. ఇంకా సీతారత్నం షాక్లో ఉంటుంది. అసలు విరాజ్ ఏం చెప్తున్నాడు ఏమీ అర్థం కాదు. అలాగే మౌనంగా నుంచొని సీతారత్నం చూస్తూ ఉండిపోతుంది. ఇంకా విరాజ్ ఆవేశంగా కారు ఎక్కి ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా సీతారత్నం ఇంకా అలాగే చైతన్యం చూస్తూ ఉంటుంది. ఏం జరిగింది చెప్పు అని చెప్పి ఇంకా సీతారత్నం ఇంకా చైతన్యం అడుగుతూ ఉంటుంది. కానీ చైతన్యం మాత్రం అసలు ఏమీ మాట్లాడదు. అలాగే మౌనంగానే నుంచొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్లీజ్ అక్క చెప్పు అక్క ఏం జరిగింది, ఈ బాధ నేను చూడలేకపోతాను చెప్పి మహి గోడకి ఏడుస్తూ చేతను అడుగుతుంటుంది. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఎంత ప్రాణం నాకు తెలుసక్క, ప్లీజ్ అక్క చెప్పు అక్క ఏమైంది అక్క అని చెప్పి ఇంకా మహి బోర్న ఏడుస్తూ ఇంకా చేతను అడుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా చేత ఏమీ మాట్లాడదు. ఇంకా చైత్ర అలాగే ఏడుస్తూ ఇంకా ఎప్పుడైతే ప్రజ్వల అమ్మ చెప్పిన విషయం గుర్తు తెచ్చుకుంటుంది. నువ్వు కానీ విషయం బయట పెట్టావు ఇంకా మహి విషయం బయట పెడతా అని చెప్పి అన్న విషయం తలుచుకొని ఏడుస్తుంది. ఇంకా ఒక పక్కన మహి ఒక పక్కన సీతారత్నంగా పదే పదే అడుగుతుంటారు. కానీ అసలు చైత్ర నోరు కూడా విప్పకుండా అలాగే మౌనంగా నుంచొని ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటుంది.
ఆ ఇంట్లో విరాజ్ ఒకడే నన్ను అర్థం చేసుకున్నాడు అనుకున్నా. కానీ ఇప్పుడు విరాజ్ కూడా నన్ను అసహించుకున్నాడు. అసలు ఏం జరిగింది చైత్ర చెప్పు చైత్ర నీ మీద మాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పి సీతారత్నం చైతన్య అడుగుతుంటది. ఇంకా ఒక్కసారిగా చైతన్య చూసి తన గతమంతా సీతారత్నం గుర్తు తెచ్చుకుంటది. అలాగే తన భర్త అపార్థం చేసుకోవడం, అలాగే చైతన్య మహిని ఇంట్లో నుండి తీసుకెళ్ళిపోవడం అది తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. అసలు తాళి ఏ ఆడపిల్లకి శిక్ష అవ్వకూడదు. నేను అనుభవించిన నరకం అసలు నీకు రాకూడదు అని చెప్పి సీతారత్నం చైతన్య చూసి ఏడుస్తుంటది. జరిగింది ఏ పొరపాటైనా ఆదిలో సర్దిద్దుకోపోయారనుకో చాలా బాధపడాలి. అవకాశం లేక ఇదిగో చాలా ఇబ్బంది పడాలి. చెప్పమ్మా చైత్ర అని చెప్పి సీతారత్నం తన గతం తలుచుకొని అడుగుతూ ఉంటుంది. అక్కడ బామ్మ ఏమో చాలా హడావుడి చేస్తుంది. ఇంకా ఆనంద్ స్మైలీ వచ్చేస్తారు. అలాగే ఏంటి ప్రతిదీ 2 చేశారు అన్ని సిద్ధం అడుగుతూ ఉంటారు. ఇంకా విరాజాల బామ్మ అడగానే అంటే ఒకరికి తెలియకుండా 2 సిద్ధం చేసాం అత్తయ్య అని చెప్పి గోమతి చెప్తూ ఉంటుంది. అని పెట్టి తీయడం ఎందుకని చెప్పి వంచేసాం అని చెప్పి గోమతి అనగానే ఓ అంతేనా మన చిన్నోడు చిన్న కోళ్ళతో అవసరం చెప్పి ఇంక విరాజ్ వాళ్ళ బామ్మ అంటుంది. అప్పుడు ఇంక విరాజ్ చాలా ఆవేశంగా వచ్చి లోపలికి వెళ్తూ ఉంటాడు. అరే చిన్నోడా కళ్యాణ మండపం లేవేంట్రా అని చెప్పి బామ్మ అడుగుతుంది. కానీ విరాజ్ ఏం అడగకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ విరాజ్ అడిగేది తిన్నే కదా మాట్లాడవేంటి అని చెప్పి ఇంకా హంస అన్న మాటలు విరాజ్ ఆగుతూ ఉంటాడు. ఆయన ఎవరో ఇంట్లో పెళ్లి చదువుతున్నట్టు అసలు నువ్వేం పడుచుకోకుండా ఉండడం అసలు ఏమీ బాగాలేదు అని చెప్పి ఇంకా హంస అంటుంది. అప్పుడు కూడా విరాజ్ ఏం మాట్లాడు అసలు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు ఆయన తోడబుట్టిన అన్నయ్య పెళ్ళి కూడా పట్టించుకోవడంత రాజకారణం అసలు ఏం చేస్తున్నావు ఏం వెలపెడుతున్నావు ఏంటి అని చెప్పి హంస నిలదీస్తూ ఉంటుంది. ఏంటి వదిన నువ్వేం మాట్లాడవు అడుగు అని చెప్పి హంస అనగానే ఇంకా అవును ఏంట్రా అన్న పెళ్ళి ఇలాగ ఉండాలి ఆ సందర్భాలు ఇలాగ ఉండాలి ఇలా చేయాలని చెప్పి ఓ తొందరపడేవాడు కదా ఆనంద్ పెళ్లి చదువుతుంది కనీసం మండపం లేవేంట్రా కనపడలేదేంట్రా అని చెప్పి గోమతి విరాజ్ని అడుగుతూ ఉంటుంది. ఏంటంటే పని అంటావు అసలు ఏంటి ఆ పనులు అన్నీ ఉంటాయి చెప్పచ్చు పెళ్ళ ఉండాల్సిన ఈ ఇంటి చిన్న కొడుకు స్థానం ఎవరు అప్పగించలేం కదరా అని చెప్పి గోమతి బాధగా అడుగుతూ ఉంటుంది. ఇంకా విరాజ్ ఆ మాటలు విని కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంటాయి. అరే విరాజ్ మర్చిపోయావా ఆనంద్ చిన్నప్పటి నుండి వాడి ప్రతి ఆనందాన్ని మా అందరికంటే ముందుగా నీతోనే పంచుకున్నాడు కదరా అని చెప్పి గోమతి మొత్తం గుర్తు చేస్తుంటుంది. ఆయన అంత ముఖ్యమైన పని ఏముందిరా నీకు అని చెప్పి గోమతి అనగా ఇంకేముంటుంది అగా ఆ ముఖ్యమైన పని అంటే ఉందిగా ఆ చైత్ర దాంతో కలిసి తిరగడమే విరాజ్కి ఈ మధ్యగా పనిగా పట్టినాడు అని చెప్పి హంస అనగానే ఇంకా విరాజ్ కోపం వచ్చి అత్తయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు. నిజంగా మనసులో ఏమైనా ఉందనుకో ఆ పనిట్లో నీ కూడా పెళ్లి చేసేవాళ్ళంగా అని చెప్పి బామ్మ అన్న మాటలు విరాజ్ చాలా కోపంగా ఉంటాడు. మీ అమ్మ నాన్న ఒప్పిడాక ఏమవుతుంది నిష్ట నన్ను కాదంటారు ఏంటి అని చెప్పి ఇంకా బామ్మ అన్న మాటలకి ఇంకా హంసకు చాలా కోపం వస్తుంది. ఆయన ఇంట్లో తెలియకుండా అన్ని 2 సిద్ధం చేశారు. ఈ ఇంట్లో పెద్ద కాళ్ళతో పాటు చిన్న కాళ్ళు కూడా అడుగు పెట్టేస్తని చెప్పి పెట్టారు అని చెప్పి బామ్మ అన్న మాటలు ఇంకా విరాజ్ కోపం వస్తుంది. అప్పుడు ఇంకా కార్ శబ్దం రాగానే అదిగో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చారు అని చెప్పి బయట నుండి ఎవరో అరుస్తూ ఉంటారు. విరాజ్ ఏంట్రా ఇంకా అలాగున్నావు మీ అన్న వదిన వచ్చేసారంట అని చెప్పి గోమతి అన్న మాటలకి ఇంకా విరాజ్కి ఇంకా బాధ వచ్చేస్తూ ఉంటుంది. హంస ఎవరిని సిద్ధం చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గోమతి. చేశాను వదిన మానస ఆ నీళ్ళు తీసుకురా అని చెప్పి హంస చెప్పేసి ఇంకా బయటికి వెళ్తుంటుంది. ఇంకా విరాజ్కి బాధ ఎక్కువైపోతుంది. అలాగే స్మైలీ అన్న మాటలు తలుచుకొని బాధపడుతుంటాడు. అలాగే మీ అన్నయ్య నా మెళ్ళ తాళి కట్టడం అలాగే నేను మీ ఇంట్లో కాల్పడ్డాం ఈ రాత్రిని ఎవరు మార్చారు విరాజ్ అని చెప్పి స్మైలీ అన్న మాటలే ఇంక విరాజ్ తలుచుకుంటూ ఇంకా చాలా బాధపడుతుంటారు. అరే పదరా ఎప్పుడైనా అన్నయ్య కళ్ళ ముందు కనబడ్డా అనుకో ఆనంద్ చాలా సంతోషపడతాడు రా రా అని చెప్పి ఇంకా గోమతి చెప్పేసి ఇంకా ఆనంద్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. స్మైలీ ఇంకా ఆనంద్ చేయి పట్టుకొని ఇంకా చాలా సంతోషంగా వస్తుంటుంది. ఒకసారి విరాజ్ చూసి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది. విరాజ్ మాత్రం చాలా కోపంగా ఇంకా స్మైలీ చూస్తూ ఉంటాడు. ఇంకా స్మైలీ మాత్రం చాలా సంతోషంగా అదే పనిగా కళ్ళు ఎగరేసుకుంటూ ఇంకా విరాజ్ చూస్తూ ఉంటుంది. విరాజ్ ఇంకా ఏదో స్మైలీతో ఛాలెంజ్ చేసాడు. ఇంకా అదే తలుచుకొని నవ్వుకుంటుంది. అబ్బా అసలైన మూమెంట్ ఇది కదా ఇంట్లో అడుగు పెట్టినామని చెప్పి ఛాలెంజ్ విసినవాడు తల దించుకొని మరి ఆహ్వానిస్తున్నాడుగా అని చెప్పి ఇంకా స్మైలీ కళ్ళు ఎగరేసుకుంటూ విరాజ్ని చూస్తూ ఉంటుంది. నేను చెప్పాను స్మైలీ మనం వచ్చేటడుకల్లా మా తమ్ముడు ఇంట్లో ఉంటాడని చెప్పి అన్నానుగా అని చెప్పి ఆనంద్ అనగానే అవును ఆనంద్ గారు ఆయన కోడలుగా ఇంట్లో పెట్టేసరికి మరిది గారు ఉంటారని చెప్పేసి నేను అనుకున్నా అని చెప్పి స్మైలీ విరాజ్ చూస్తూ అంటుంది. ఆయన కరెక్ట్ సమయానికి వచ్చి అందరినీ సంతోషపెట్టాడుగా అని చెప్పి స్మైలీ అంటుంది. నా ఈగోని కూడా సాటిస్ఫై చేశాడుగా అని చెప్పి ఇంకా స్మైలీ ఇంకా విరాజ్ని చూస్తూ ఇంకా తల ఎగరేసుకుంటూ తనలో తను ఇంకా స్మైలీ అనుకుంటుంది. అలాగే చాలా ఆవేశంగా ఏమీ తెలియదు ఇంకా స్మైలీ ఇంకా విరాజ్ కళ్ళు ఆరకుండా చూస్తుండదు. ఇంకా స్మైలీని చూసిన విరాజ్ చా అని చెప్పి మొహం తిప్పుకుంటుంటాడు. గోమతి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇంకా హారతి ఇస్తుంటుంది. కానీ స్మైలీ మాత్రం ఇంకా అదే పనిగా విరాజ్ని ఇంకా నవ్వుకుంటూ ఇంకా ఒకలాగా మొహం పెట్టి చూస్తుండదు. ఇంకా విరాజ్కి అర్థమవుతుంది. ఇంకా భరించలేకపోతుంటాడు. కళ్ళం నీళ్ళు వస్తుంటాయి. ఇంకా అన్నయ్యని చూసి జాలి పడుతూ ఉంటాడు. ఇంకా విరాజ్కి స్మైలీని చూసి చాలా కోపం వస్తుంది. కానీ ఏమీ చేయలేక ఇంకా అలాగే తమ్మాయించుకొని కోపంగా నుంచొని చూస్తూ ఉంటాడు.